వెల్కమ్ టు యాక్టర్ విజయ్ దేవరకొండ విలేజ్. విజయ్ దేవరకొండ రష్మిక కాదు రష్మిక. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. హ్యాపీ మ్యారేజ్. అంతే మనమడేవో రామశిలిక రాష్ట్రమంతా ఒప్పుకునేలా రేష్మిక మందన్ని పెళ్లి చేసుకుని. సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండ వాళ్ళది పాతిల్లు. ఓ కనపడే గోడనా? మీకు మనోడు అవుతారా విజయ్ దేవరకొండ గారు? సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండ గారు పుట్టినప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళ? వాళ్ళ నాయన పెరిగింది ఇక్కడ, అందరు ఇక్కడే. వాళ్ళ నా తాత పెరిగింది ఇక్కడనే, అందరు ఇక్కడే. ముందుగా విజయ్ దేవరకొండ గారికి ఇంకా రష్మిక మందాన గారికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వీడియోని అస్సలు లేట్ చేయకుండా కింద హైప్ అనేది ఉంటుంది, హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే ఎవరు ఎక్కువ మంది హైప్ ఇచ్చారనుకోండి చాలా మందికి రికమెండేషన్ అవుతుంది అనమాట. కింద మీకు హైప్ అని కనిపిస్తుంది, వెంటనే హైప్ ఇచ్చేసేయండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ రాయ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఈరోజు మనం ఎక్కడున్నామంటే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో తుమ్మన్పేట అనే గ్రామంలో ఉన్నాము. ఈ తుమ్మన్పేట అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకి ఎవరో కాదు, విజయ్ దేవరకొండ గారు. సో ఇంత చిన్న విలేజ్లో పుట్టి హైదరాబాద్కి వచ్చి చాలా పెద్ద యాక్టర్ అయిపోయారనమాట. అండ్ ఈ గ్రామం ఇంతకుముందు ఎవరికి తెలియదు, బట్ ఈ గ్రామం ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఎందుకంటే చాలామంది పెళ్ళి చేసుకొని వాళ్ళు వేరే వేరే దేశాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు. మనం ఎంత పైకి ఎదిగినా సరే మన సొంత ఊరిని, సొంత వాళ్ళని అసలు మర్చిపోకూడదని చెప్పేసి అంటారు కదా. విజయ్ దేవరకొండ గారు పెళ్లి చేసుకున్న నెక్స్ట్ రోజుల్లోనే వాళ్ళ సొంతూరుకు వచ్చేసి సొంతూరు ప్రజలతో అందరితో మాట్లాడే కొన్ని మంచి పనులు కూడా స్టార్ట్ చేశారు. అవి కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. అండ్ విరోష్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, అది కూడా లవ్ మ్యారేజే. సో పెళ్లి చేసుకుని అది కూడా మన సంప్రదాయాలకి ఏటు మాత్రం లోటు పోకుండా సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకొని వాటితో పాటు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మన దేశం మొత్తం కూడా అన్నదానాలు ఏవైతే ఆలయాలతో కనెక్ట్ అయిపోయి వాళ్ళతోటి కొలాబరేషన్ అయిపోయి అన్నదానాలు చేశారు, ఇంకా స్వీట్లు కూడా పంచారు. అంటే వాళ్ళ పెళ్ళిని దేశమంతా సెలబ్రేట్ చేసుకున్నారు. దానితో పాటు వాళ్ళ సొంతూరుకు వచ్చి ఇక్కడ కొత్తగా ఒక ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు. సత్యనారాయణ వ్రతం అయితే ఇక్కడ చేశారు, కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు, అది కూడా భార్యతోటి తన సతీ సమేతంగా అయితే ఇంట్లోకి అయితే అడుగు పెట్టారు. ప్రజెంట్ మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఒకసారి ఈ ఊరు లోపలికి వెళ్ళిపోయి ఆ ఊరు ప్రజల్ని ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎలా ఉంటుంది హడావిడి, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ అంతా అనేది మనం ఒకసారి లేట్ చేయకుండా వెళ్ళిపోయి తెలుసుకుందాం. అన్న సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండ వాళ్ళు ఇటేనా ఊరు? అట్లా వెళ్ళాలా?
చూశారు కదా, ఈ తుమ్మన్పేట్ విలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే విజయ్ దేవరకొండ వాళ్ళ కొత్త ఫామ్ హౌస్ అయితే కనపడింది. దాని గురించి నేను చివరిలో చెప్తాను. ముందుగా ఈ విలేజ్ లోపలికి వెళ్ళిపోయి ఆ ఊరు ప్రజలతో మాట్లాడి మొత్తం మనమైతే తెలుసుకుందాం. చూసిర్రా వాళ్ళని మీరు? చూసినాం. చూసిర్రా? మంచి మాట్లాడిరా? ఇంకా మాట్లాడినాడే ఇక మేము ఇంకా పోయినాం. ఆ తిననీకి అయితే అన్నదానికి పోయినాము. ఇక స్టేజ్ మీదకి వచ్చిండ్రు తల్లి తండ్రి ఆయన రెండు మాటలు మాట్లాడారు. ఇంకా వాళ్ళతో కాదు. అయితే ఇక చిన్నప్పటి నుంచి ఇక్కడ చూసిరా మీరు? ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆయన పుట్టింది ఇదే ఊర్లో పుట్టింది కానీ ఇంకా అక్కడ పోయి డెవలప్ అయ్యాడు. వాళ్ళ అమ్మ నాయన అంతా ఇక్కడే ఇక్కడ ఉండేవాళ్ళు. ఉన్నోళ్ళే. పరిచయం ఉందా వాళ్ళతో మీకు? పరిచయం మంచిగా మాట్లాడతారు వాళ్ళు? మంచిగానే మాట్లాడు. సావుకారు మాకు ఆయన. అంతేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ఏదో పాత ఇల్లు ఉందని చెప్పేసి అన్నారు. ఎక్కడ? ఆడ ఉంది. అటు వెళ్ళాలా? అయితే మొన్న కట్టింది కొత్తగా. అయితే హీరోయిన్ చూసి రష్మికని చూసి అందరు మంచిగా మాట్లాడింది ఆమె. పెద్ద ఏం మాట్లాడాడు మాట్లాడాడు. హడావిల్లో ఉన్నారు కదా ఈయనే ఇక్కడ మాట్లాడు. మస్తు అన్నదానం కూడా మస్తు చేసింది. ఎంతమంది దాకా పెట్టింటారు ఆ రోజు? ఎంతమంది అయినా 2000 పైన ఉన్నారు. 2000 దాకా వచ్చారు. ఇంకా కొన్ని టెంట్కి దాని ఉన్నాయి. ఏదో కూరగాయల భోజనం పెట్టిరా? నాన్ వెజ్ పెట్టిరా? 100 ఏడలు వేసి 55 కోసిరటంగా మిగిలిన తిన్న వాళ్ళకి తిన్నంత గట్టిగా పెద్దగా. ఆయన మంది కింద లేదు. మంది కింద ఏం లేదు, మొత్తం భోజనాలు పెట్టారు. భోజనాలు పెట్టిన పెరుగు మజ్జిగ అన్ని చికెన్ మటన్. అమ్మ నమస్తే. నమస్తే. చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎంత ఉన్నారు వాళ్ళు? మంచిగా ఉన్నారా? అయితే వాళ్ళ అమ్మ నాయన కూడా ఒక హీరో మా ఊరికి అయిందంటే ఎంతో గర్వంగా అయింది. మా ఊరు గర్వంగా అయిపోయింది. అయితే అసలు ఇంత ముందు మీ ఊరు ఉందనే విషయం చాలా కొద్ది మంది మాత్రమే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అవతల హిందీ వాళ్ళు కూడా మొత్తం తెలిసిపోయింది. అసలు మేము ఎక్కడి నుంచో కూడా ఈ ఊరికి వచ్చినాం మీ దగ్గరికి. మళ్ళా ఇవాళ ఏదో రిసెప్షన్ ఏదో ఉందంట హైదరాబాద్ లో. అయితే మీకు మంచిగా అనిపిస్తుంది? మీరు మరి సినిమాలు చూస్తారా? విజయ్ దేవరకొండ గారి సినిమాలు చూస్తారా మీరు? మీకు ఇష్టమైన సినిమా ఏంది? నాకు గీత గోవిందం ఇష్టం. ఆ సినిమాలో వాళ్ళిద్దరే ఉంటారుగా. అయితే పెళ్లి చేసుకోరు మంచిగా? అట్లే నిండా నూరేండ్లు ఉండాలి కలిసి. మీ అందరు మీ ఊరిలో అందరూ ఆశీస్సులు దీవెనలు ఉంటాయి వాళ్ళకి తప్పకుండా. అయితే మీరు కూడా చెప్పేది వాళ్ళకి విజయ్ దేవరకొండ గారికి. విజయ్ దేవరకొండ రష్మిక హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సో ఈ ఊరు వాళ్ళందరూ దీవెనలు ఆశీస్సులు వాళ్ళందరికీ ఎప్పటికీ ఉంటాయి. ఏమంటున్నారంటే వాళ్ళు నిండు నూరేళ్ళు మంచిగా హ్యాపీగా మంచిగా బతకాలని చెప్పేసి ఊరోళ్ళందరూ. అయితే ఇగో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైంది కదా, నేను ఒకటి చెప్తా, మీది కూడా సేమ్ అదే చెప్పు. విజయ్ దేవరకొండ రష్మిక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఒకసారి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. విజయ్ దేవరకొండ రష్మిక హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చెప్పు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారేజ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వు చెప్తా ఇది చెప్పు. విజయ్ దేవరకొండ రష్మిక హ్యాపీ మ్యారీడ్ లైఫ్. విజయ్ దేవరకొండ రష్మిక హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అంతే. బాబాయ్ రష్మిక అని పిలవలేక లక్ష్మి అని పిలుస్తున్నాడు. ఓకే ఫోటో పోయి మమ్మల్ని నాయన. సరే బాబాయ్. నిజంగా ఈ ఊరి ప్రజలు చూడండి ఎంత కల్మషం లేకుండా మాట్లాడుతున్నారో. వాళ్ళ ఆశీస్సులు దీవెనలు ఈ కొత్త జంటకి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు లేట్ చేయకుండా విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ చిన్నప్పుడు ఎక్కడైతే ఉండేదో ఆ ఇంటికి మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. ఈ ఊరి గ్రామ ప్రజలను అడిగితే ఇక్కడ పక్కనే ఉందని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండ వాళ్ళది పాత ఇల్లు, కొత్తది కాదు పాతది. ఇటు వెళ్ళాలా? అమ్మా నమస్తే. ఇది సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, ఆ పాత ఇల్లు అదేనా? పాతదమ్మా. ఓ కనపడే గోడేనా? సరే అమ్మా. సో ఇక్కడ మీరు చూసుకుంటే సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండ వాళ్ళు పాతప్పుడు అంటే పాతకాలం నాటి ఇల్లు అనమాట. పాతది ఇది మొత్తం. అది
కూలిపోయింది మొత్తము. సో ఇప్పుడైతే కొత్తగా అయితే ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు అటు సైడ్. సో ఇదంతా పాతదన్నమాట. ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళందరూ వస్తే అప్పట్లో చాలా పెద్దగా ఉండేదని చెప్పారు. ఓన్లీ ఇప్పుడు ప్రహరీ కూడా ఒకటే ఉంది. లోపల అంతా అయితే మొత్తం కూలేసి ఎంతో కూలిపోయింది అనమాట, పాతకాలం నాటిది కాబట్టి. మీకు మనవరు అవుతారా విజయ్ దేవరకొండ గారు? సో ఇది ఇంకా ఎదురుగానే ఉండేటోళ్ళు. సో అంటే సినిమా యాక్టర్ విజయ్ దేవరకొండ గారు పుట్టినప్పుడు ఇక్కడ ఉండేటోళ్ళ? పుట్టిన ఇక్కడనే, వాళ్ళ నాయన పెరిగింది ఇక్కడ, అందరు ఇక్కడే, వాళ్ళ నా తాత పెరిగింది ఇక్కడనే, అందరు ఇక్కడే. సో మీతో ఎప్పుడైనా వచ్చి మాట్లాడారా? చిన్నప్పుడు చూసారు కానీ ఇంకా చదువు మొత్తం అటే అటే వెళ్ళిపోయారు అంతా. పుట్టపర్తిని వాళ్ళ పెద్దమ్మ చదివించింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చినామా. కొరకు చూడడానికి? చూడడానికే వచ్చినాం. ఆడ చూడొద్దా? ఇది ఇంక ఇప్పుడు కొత్తది అయితే కట్టారు కదా, ఇది చూసి అటు పోదామని వచ్చినాం. ఇది ఎందుకని అది కట్టుకున్నా. విజయ్ దేవరకొండ గారి సినిమాలు చూస్తారా ఏమన్నా? ఒకటైనా చూసారా ఏదైనా? గీతా గోవిందం చూసారా అయితే? సో మరి అందులో చేసిన హీరోయిన్ కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? మంచిగా ఉన్నారు. మొన్న వచ్చారనుకుంటా కదా ఇక్కడికి అందరూ? ఆడికి వచ్చిండ్రు, చేత కాక పోలేదు. మా పిల్లలు వచ్చారు. చాలా దూరం ఏం కాదండి. మా మామ వాళ్ళ మామ ఇద్దరు అన్నదమ్ములు, ఆయనకేమో ఒక్క కొడుకు, మా మామకు 5 మంది. 5 మంది అయితే ఇంక అందరు ఊళ్ళో ఇదే ఇల్లు. ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఆడుకున్నారు వాళ్ళు చిన్నతనంలో? చూసిండ్రు. ఇంకా అదే దర్వాద, ఈ గేట్ దబ్బున తీయకపోయేది, వస్తే తీసేది. కానీ ఇంక ఇక్కడ పాతిల్లు ఉండే, వాళ్ళ తాత కట్టింది. ఇప్పుడు 2వ తాత అన్నట్టు ఈయన నరసింహారావు. ఓకే. సో వీళ్ళ తాతగారి పేరు నరసింహారావు, వాళ్ళ నాన్నగారి పేరు గోవర్ధన్ రావు. ఇంకా నరసింహారావు ఆయన తాత పేరు పాపయ్య, మా మామ పేరు నారాయణ. ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఇప్పుడు మీ ఊరి గురించి 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా మన దేశం అంతా కూడా మారుమోగిపోతుంది. అట్లా నిలబెట్టాడు మీ మనవడు. అసలు చాలా మంది మాట్లాడుకుంటారు, మేము ఎక్కడి నుంచో వచ్చినాం ఇక్కడికి. అట్లా పుట్టిన నక్షత్రం అట్లున్నది. అసలు బాగా మీ ఊరి పేరుని ఎవరైనా ఎదిగిన తర్వాత కొంతమంది సొంత ఊరిని మర్చిపోతారు, సొంత ఊరు ప్రజల్ని మర్చిపోతారు. కానీ మీ మనవడు ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అయితే ఈ ఊరికి వచ్చి దాంతోపాటు చాలామంది పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తా అన్నారు. పెళ్ళైన తర్వాత అందరు ఎక్కడెక్కడ పోతే వీళ్ళు మంచిగా అందరికీ అన్నదానం చేసిర్రు, స్వీట్లు పంచారు దేశం అంతా. దేవరకొండ గారికి రష్మిక గారికి ఏమైనా చెప్పాలనుకుంటుంటే చెప్పండి. ఇంకా పెళ్లి చేసుకున్నారు కదా, మంచిగా ఆశీస్సులు ఇవ్వండి, దీవెనలు చెప్పండి. సరే నాయన, కొడుకులు బిడ్డలు బాగా సంతోషంగా అది చాలు. మీ అందరు ఆశీస్సులు దీవెనలు వాళ్ళకి చాలు, సరిపోతుంది. ఈ గ్రామంలో పుట్టిన తర్వాత చదువు కోసం పుట్టపర్తికి వెళ్ళిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్లో విద్యాభ్యాసాన్ని అయితే కంప్లీట్ చేశారు. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి సినిమాల్లోకి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ తనను తను మలుచుకుంటూ ఒక పెద్ద పొజిషన్కి వచ్చారు. దాని తర్వాత సొంతూరుకి ఏమైనా చేయాలి, కొంచెం ఎదిగాం మనము అని ఒక ఆలోచన చేసి విజయ్ దేవరకొండ గారు వాళ్ళ ఫౌండేషన్ నుంచి దాదాపు ఒక 40కి పైగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ చుట్టుపక్కల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 9th క్లాస్ ఇంకా 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్ని ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళ ఫౌండేషన్ నుంచి. నిజంగా ఇలాంటి ఆలోచన అసలు గొప్ప ఆలోచన ఇది. సో వాళ్ళ పెళ్ళిని దేశమంతా చేసుకోవడంతో పాటు పిల్లలకి యూజ్ అవుతుందని చెప్పేసి స్కాలర్షిప్ కార్యక్రమాన్ని కూడా అయితే పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే గృహప్రవేశం ఏదైతే అయిందో అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చారు వాళ్ళని చూడడానికి. వాళ్ళందరూ తిరిగి ఉత్తగా వెళ్లకుండా, ఊరికి వెళ్లకుండా వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టయితే పంపించారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇందులో చాలామంది డబ్బున్న వాళ్ళు, లేకపోతే చాలామంది పెళ్లి చేసుకుని ఎక్కడికో వేరే వేరే దేశాలకు వెళ్తూ కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే అది తప్పు నేను అంటలేదు, ఎవరి డబ్బు వాళ్ళ ఇష్టము. కాకపోతే వీళ్ళు కొన్ని మంచి పనులకి యూజ్ చేశారు కదా, కొంచెం నాకైతే మంచిగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా విజయ్ దేవరకొండ గారు కొత్తగా కట్టిన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనము చూడడానికి అయితే వెళ్ళిపోదాము. ఈ ఫామ్ హౌస్ని రీసెంట్గా కట్టారు అండ్ ఇక్కడికే వచ్చి ఆ పూజలు వ్రతాలు అన్నీ కూడా చేశారు. చాలామంది జనాలు కూడా వచ్చారు. ప్రజెంట్ మనం ఇప్పుడు
విజయ్ దేవరకొండ గారు కొత్తగా కట్టిన ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చాము. అది కూడా వాళ్ళ సొంత ఊర్లో. నా వెనక కనిపించేది అదే కొత్త ఫామ్ హౌస్. చూశారు కదా విజయ్ దేవరకొండ గారి స్వగ్రామమైన తుమ్మన్పేట్ విలేజ్ ఎలా అనిపించింది. అండ్ ఊరి వాళ్ళందరితో కూడా మాట్లాడాము. చాలా పాజిటివ్గా మంచిగా అయితే చెప్పారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. తన సొంతూరు పేరుని దేశమంతటా వ్యాపించారు అండ్ చాలా మంచి పనులు కూడా చేశారు. అండ్ ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైతే ఉన్నారో కూడా చాలామంది సెలబ్రిటీస్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా. వేరే వేరే వాటిలో ఇన్స్పైర్ అవ్వకుండా మీ సొంతూరు పేరు నిలబెట్టడంలో, ఒక 10 మందికి హెల్ప్ చేయడంలో అలా ఇన్స్పైర్ అయితే అవ్వండి. సో మీరు కూడా అలా చేస్తే ఇంకొక 10 మందికి ఇన్స్పైర్ చేసినట్టయితే అవుతూ ఉంటారు. ఆ హీరోయిజము అలాంటివి సినిమాలో చేసే కాకుండా ఇలాంటి మంచి పనులు ఏవైతే చేస్తూ ఉంటారో వాటిని చూసి ఇన్స్పైర్ అవ్వండి. అండ్ ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎలాంటి లొకేషన్ చూపించాలి, లేకపోతే ఏదైనా డాక్యుమెంటరీ టైప్ ఏదైనా చేయాలో నాకు వీలైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారనుకోండి, తప్పకుండా నేను వాటిని తీయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఈ వీడియోకి వీలైనన్ని లైక్స్ అండ్ షేర్స్ కూడా చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఎందుకంటే అవన్నీ నాకు బూస్టప్ని ఇస్తాయన్నమాట నెక్స్ట్ వీడియోస్ చేయడానికి.